వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పింది. చంద్రన్న బీమాకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక ప్రకటన చేశారు. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే గనక ఆ కుటుంబానికి ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్టుగా మంత్రి సుభాష్ ప్రకటించారు. కాకినాడలోని R&B అతిథి గృహంలో మాట్లాడారు ఆయన. రాష్ట్రంలో కార్మికులతో పాటు మీడియా ప్రతినిధులు అదేవిధంగా లాయర్లను కూడా ఈ బీమా కిందకు తెచ్చే ఆలోచన కూడా ఉందని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో చంద్రన్న బీమా పేరు మార్చారని, అదేవిధంగా ఎంతో మందికి పరిహారం కూడా అందలేదు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందని చెప్పారు. చంద్రన్న బీమా అందరికీ కూడా అందేలాగా చూస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులకు అండగా మేము ఉంటామని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రన్న బీమా పథకం ఎంతో మందికి లబ్ధి పొందింది అని చెప్పేసి మంత్రి అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీమా సహాయం కూడా అంతంత మాత్రంగానే అందింది అని చెప్పేసి అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మిక శాఖకు చెందిన సొమ్ముని అంతా కూడా దుర్వినియోగం చేశారు అని విమర్శించారు. కార్మికులకు చెందిన సొమ్మును అంతా కూడా దుర్వినియోగం చేశారని విమర్శించారు. కార్మికులకు చెందిన 3,000 కోట్లు దారి మళ్లించారని, అలాగే ఎస్టీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల ఇసుక దోపిడీ చేశారని, సామాన్య ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది అన్నారు. ఇసుక ప్రభావం భవన నిర్మాణ కార్మికులపైన పడిందని, ఇసుకకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త పాలసీ కూడా తీసుకువస్తుందని చెప్పారు. ఇసుక కొత్త పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు మేలు కూడా జరుగుతుంది అని మంత్రి సుభాష్ అన్నారు. ప్రభుత్వ స్థలాలలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు గనక చేస్తే చట్ట ప్రకారం చర్యలు కూడా తప్పనిసరి అని హెచ్చరించారు. అంతేకాని ఈ ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఏమీ ఉండవని కూడా చెప్పారు. గత 5 ఏళ్లలో లిక్కరు, ఇసుక దోపిడీలతో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకే ముందుకు సాగుతుందని కూడా చెప్పారు. గత జగన్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసిందే అన్నారు. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, నవరత్నాలని ఊదరగొడుతూ 175 సీట్లు వస్తాయని కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇవన్నీ కూడా గమనించిన ప్రజలు కూటమికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారని చెప్పారు. ఎన్డీఏ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారని, అదేవిధంగా వారి సమస్యలను పరిష్కరించే దిశగాని పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని కూడా చెప్పారు. ఇక త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఖాళీ కూడా అవుతుందని, ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా త్వరలోనే పార్టీ మారేందుకు సిద్ధం అవుతారని కూడా చెప్పారు. దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీ ఎజెండాలో పొందుపరిచిన 3 గుర్తులు గృహం, చక్రం, నాగలి పేద బడుగు వర్గాల శ్రేయస్సును చాటి చెప్తుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇక ఈ గుర్తులు కార్మికులకు, రైతులకు గృహ నిర్మాణ ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుందని ఆయన చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం టీడీపీ ప్రభుత్వం గతంలో ఎంతో పాటుపడిందని కూడా చెప్పారు. ముఖ్యమైన కార్మిక శాఖ మంత్రి బాధ్యతను సుభాష్ కు అప్పగించడం చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.